హైదరాబాద్ పర్యాటక రంగం మరో మెట్టు ఎక్కబోతోంది. నగరానికి దగ్గరలోనే సముద్ర తీర అనుభూతి, జలచారాల ప్రపంచం, అడ్వెంచర్ మరియు వినోదాన్ని కలిపిన సరికొత్త ప్రాజెక్టులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కోత్వాల్గూడలో 35 ఎకరాల్లో నిర్మించబోయే కృత్రిమ బీచ్ కి ఇప్పటికే భారీగాను సాంకేతికంగాను ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సుమారు 235 కోట్ల రూపాయల వ్యయంతో స్పెయిన్ నుంచి ప్రత్యేక సాంకేతిక నిపుణులతో ఈ బీచ్ ను నిర్మిస్తున్నారు. ఇక్కడ సాధారణంగా సముద్ర తీరానికే వెళ్ళాలి అనుకునే అనుభూతి నగరంలోనే లభించనుంది. కుటుంబంతో కలిసి రావచ్చు, బోటింగ్ చేసుకోవచ్చు. అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్లు కూడా నిర్వహించుకునేలా ప్రత్యేకంగా డిజైన్ చేస్తుండడం ఇది మరింత ఆకర్షణగా మారుతోంది. ప్రవేశ రుసుము సుమారు 200 రూపాయల వరకే ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ లో మరో పెద్ద ఆకర్షణగా రాబోతున్నది టెర్నల్ అక్వేరియం. ఇది దుబాయ్, సింగపూర్ లాంటి ప్రపంచ స్థాయి నగరాల్లో కనిపించే అండర్ వాటర్ వాక్ అనుభూతినే ఇస్తుంది. నీటి అడుగున నడుస్తూ చుట్టూ ఈదులాడే జలచారాలను దగ్గరగా చూసే ఈ అనుభూతి ఇప్పటి వరకు మన దగ్గర లేనిదే. ఈ ప్రాజెక్ట్ ను కెడార్ సంస్థ 300 కోట్ల రూపాయలు భారీ వ్యయంతో నిర్మించబోతోంది. పర్యాటకులకు ఇది అంతర్జాతీయ స్థాయి అనుభూతి ఇవ్వడం ఖాయం. అంతేకాదు, ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో సుమారు 1000 కోట్లతో ప్రపంచ స్థాయి సాంస్కృతిక కేంద్రాన్ని కూడా నిర్మించేందుకు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఫ్లయింగ్ థియేటర్ ఏర్పాటు కానుంది. ఇది ప్రేక్షకులను నిజంగా ఆకాశంలో ఎగురుతున్నట్లుగా, లోయలు, అడవులు, పర్వతాల మధ్య ప్రయాణిస్తున్నట్లుగా చూపించే అప్డేటెడ్ రియాలిటీ అనుభూతి కేంద్రం. ప్రపంచంలో కొద్ది చోట్ల మాత్రమే ఉన్న ఈ అనుభూతి ఇప్పుడు హైదరాబాద్ లో అందుబాటులోకి రావడం విశేషం. వికారాబాద్ లో పర్యాటకుల కోసం ప్రత్యేక క్యారావాన్ పార్క్ కూడా ఏర్పాటవుతోంది. ప్రయాణికులు తమ క్యారావాన్ వాహనాలతో వచ్చి పార్క్ చేసుకునేలా, బస చేసుకునేలా వాహన ఛార్జింగ్ తో పాటు ఆహార సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ కి వచ్చే లాంగ్ డ్రైవ్ టూరిస్టులకు పెద్ద ప్లస్ అవుతుంది. పర్యాటక రంగంలో మరిన్ని ఉపాధి అవకాశాలు పెంచేందుకు స్టెప్ పేరుతో స్కూల్ ఆఫ్ టూరిజం, ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ ప్రాజెక్ట్స్ ను కూడా ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. భవిష్యత్తులో హైదరాబాద్ ను అంతర్జాతీయ పర్యాటక హబ్ గా మార్చే దిశగా ఇవన్నీ కీలకంగా మారబోతున్నాయి. ఈ కొత్త ప్రాజెక్టులు పూర్తయ్యాక నగరానికి రాబోయే సంవత్సరాల్లో పర్యాటక రద్దీ భారీ స్థాయిలో